క్రిప్టో కరెన్సీ పేరుతో తిరుపతి కేంద్రంగా ఓ యువతి భారీ మోసానికి తెరలేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. మదనపల్లికి చెందిన సుధాశ్రీ అనే యువతి సుమారు 15 లక్షల రూపాయలు కాజేసిందని బాధితుడు రామ్మూర్తి కొత్తపేట పోలీసులను ఆశ్రయించాడు. ఫైనాన్స్ ప్లాట్ఫామ్లో 3 కోట్ల రూపాయల విలువైన బిట్ కాయిన్స్ ఉన్నాయని మాయమాటలు చెప్పినట్లు బాధితుడు రామ్మూర్తి వాపోయాడు. ట్యాక్స్ చెల్లిస్తే భారీగా డబ్బులు వస్తాయని ఆశ పెట్టినట్లు రామ్మూర్తి తెలిపారు. అయితే సుధాశ్రీ మోసాన్ని గుర్తించి డబ్బులు ఇవ్వాలని కోరితే బంధువులకు బెదిరింపులకు పాల్పడినట్లు రామ్మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కిలాడీ లేడీ మాయలో ఇంకా ఎంతమంది అమాయకులు చిక్కున్నారనే కోణంలో విచారణ చేయాలని బాధితుడు రామ్మూర్తి కోరుతున్నారు. తిరుపతిలో ఉండే పగడాల సుధాశ్రీ అనే అమ్మాయి క్రిప్టో కరెన్సీలో బైనాన్స్ ప్లాట్ఫామ్లో బిట్ కాయిన్స్ ఉన్నాయని చెప్పి నా దగ్గర అధిక మొత్తంలో 15 లక్షల పైన తీసుకోవడం జరిగింది. తిరిగి అడిగినందుకు గాను ఆ అమ్మాయి నా మీదకే గలాటుకు వచ్చి ఇవ్వను, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పింది. నేను నా భూములు అన్నీ పెట్టి ఇచ్చాను ఆ అమ్మాయికి. ఇప్పుడు అడుగుతుంటే ఇవ్వడం లేదు. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. నా భార్య నగదులు పెట్టేసి నా భూమి పెట్టేసి ఆ అమ్మాయికి ఇచ్చాను. క్రిప్టో కరెన్సీకి సంబంధించి సుధాశ్రీ అనే యువతి దాదాపు 15 లక్షల రూపాయలు మోసం చేసిందని బాధితుడు రామ్మూర్తి కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, తమ అన్నమయ్య జిల్లాలో ఇటీవల కాలంలో రకరకాల పేర్లతో, చీటీల పేర్లతో, బిట్ కాయిన్స్ పేరుతో క్రిప్టో కరెన్సీ నగదు ఉందని చెప్పేసి, డిపాజిట్స్ ఉన్నాయని చెప్పేసి రకరకాల మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సుధాశ్రీ అనే మహిళ తిరుపతి కాజీ కాలనీకి చెందినట్టు సుధాశ్రీ ఇటీవల కాలంలో అన్నమయ్య జిల్లాలో స్థిరపడుతూ ఉంది. అన్నమయ్య జిల్లాలో ఉంటూ బంధువుల ఇంటికి పోతూ వస్తూ పరిచయం పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే తన వద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఉందని చెప్పేసి పలువురిని నమ్మించి మోసం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 15 లక్షల రూపాయలు వాళ్ళ వద్ద నుంచి కాజేసినట్టుగా కూడా పోలీసులకి ఫిర్యాదు అయితే రామ్మూర్తి అనే అతను ఫిర్యాదు అయితే చేశాడు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తన దగ్గర ఫారిన్ కరెన్సీ ఉందని, క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ ఉన్నాయని చెప్పేసి నమ్మగలుగుతూ పబ్లిక్ ని అయితే మోసం చేస్తూ చీటింగ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఈ వ్యవహారం జరుగుతూ ఉంది. గత 3 నెలల క్రితం డబ్బులు అయితే తీసుకుని వాళ్ళ రామ్మూర్తి అతని దగ్గర నుంచి, మరి అతని బంధువుల దగ్గర నుంచి దాదాపు 15 లక్షల వరకు నగదు అయితే కాజేసింది. అయితే అడిగిన చెప్పకపోయేసరికి వాళ్ళు ఇవాళ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె విచారణ అయితే చేపట్టారు. రవి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.